అందరు నమస్కారం అండి. కొద్ది రోజుల ముందు తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు అని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తులందరూ మా తెలంగాణ కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు. పైకి బుద్ధిమంతులాగా నీతిమంతులాగా కనిపిస్తారు, కానీ వెనకాల చేసేది ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుతో పాటు మరికొన్ని భూములు కూడా కబ్జా చేశారు. 10 మందికి సహాయం చేస్తున్నట్టు నటిస్తాడు. 10 మందికి 10 రూపాయలు ఇచ్చేసి కోట్లాది రూపాయల భూముల్ని అక్రమంగా కబ్జా చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా దాడి చేయడం జరిగింది. విపరీతంగా ఆరోపణలు చేయడం జరిగింది. గుట్టగాలిసి పవన్ కళ్యాణ్ గారి మీద వేయడం జరిగింది. అప్పటికి మనం చెప్తూనే ఉన్నాం, అరే బాబుల్లారా, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారి వీలైతే 10 మందికి సహాయం చేస్తాడు తప్ప ఏ రోజు కూడా అక్రమంగా సంపాదించడు, అక్రమంగా భూ కబ్జాలు చేయడు. మీరు ఏదైతే కోడి చెరువు కబ్జా చేశారు అంటున్నారో అది ఆయన కొనుక్కున్నాడు స్వయంగా. ఆయన కష్టార్జితం, ఆయన రక్తం. ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, రేపొద్దున మీ పరువే పోద్ది అని ఎంతగానో మనం చెప్పినా కానీ వాళ్ళు వినలేదండి. ఇన్లా గుడ్డగాల్సి మొహం మీద వేయటం, పవన్ కళ్యాణ్ గారి మీద గుడ్డగాల్సి మొహం మీద వేయటం, నువ్వు దుడుచుకో, మేము బురద చల్లేస్తావు, నువ్వు దుడుచుకో అని విపరీతంగా చేశారు. నిన్న ఆర్టీవీలో అనుకుంటా హైడ్రా రంగనాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కోడి చెరువు గురించి ఆయన చాలా క్లారిటీగా ఆయన మ్యాప్ వేసి వివరించడం జరిగింది. అసలుకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ కబ్జా చేయలేదు, ఆయన కొనుక్కున్నాడు. అది ఆయన కష్టం, ఆయన రక్తంతో చిందించి ఆ డబ్బుతో కొనుక్కున్నాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు అని ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తాను. ఖచ్చితంగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి, పూర్తిగా ఈ వీడియోని చూడండి, మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ చేయను. ఆయన ఏం మాట్లాడతాడో మీరు వినండి. ఒకవేళ మీరు వినుంటే, మీరు చూసింటే పర్లేదు, మరొకసారి వినండి, మాట్లాడుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కోడి చెరువు విషయంలో ఏం జరిగింది, అక్కడ హైదరాబాద్ కానివ్వండి, దాని మీద మీ మీద కూడా విమర్శలు చేసిన విషయంలో, ఆ కోడి చెరువు విషయంలో శిఖంగా ఏంది అసలు మొత్తం దాన్ని సారీ డిస్టర్బ్ చేసినందుకు. రంగనాథన్ గారిని కూడా టార్గెట్ చేశారు. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి, మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఆయనకి పేరు ఉంది కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి ఆయన జోలికి వెళ్ళలేదు. అమాయకులు విలులు కూల్చేశారు రంగనాథన్. ఆయన ఎంత తీసుకున్నాడు అని ఆరోపణలు కూడా చేశారు. ఆయన మీద కూడా చేశారు. దానికి కూడా ఆయన క్లారిటీ ఇస్తాడు. Welcome to IVON Music World. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. The Bluetooth device sorry. is connected successfully. సరే, ఇదంతా సోషల్ మీడియా ఏంటంటే అజెండా సెట్ చేస్తున్నారు అమ్మా. సోషల్ మీడియా ఏం చేస్తారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఒక బ్లేమ్ చేస్తారు. అది ఆ కోడి చెరువు అనేది జన్వాడ ఏరియాలో, అది యాక్చువల్గా నేను మ్యాప్స్ తెచ్చాను, అది మీకు పెడదామనుకున్నా కానీ బట్ అది 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 17లోనో ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతా 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, FTL బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితో నింపేసి చెరువుని నాశనం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన ఆడుకుని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్ని మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాన్ని ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు. ల్యాండ్ కంట్రోల్ ఉండొచ్చు, FTL ఎవరైనా ఉండొచ్చు. FTL ఇప్పుడు మీరైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ చెరువులో చాలా మంది వస్తారు. ఇప్పుడు కాపరా చెరువు ఉంది. కాపరా చెరువు దాదాపు 110 ఎకరాలు. దాంట్లో దాదాపు 20 మంది ఓనర్స్ ఉన్నారు. చెరువులో పట్టాలు ఉంటాయి. చెరువులో ఎవరికైనా ఉండొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ చెరువులో ఫెన్స్ వేశారు. ఆ ఫెన్స్ కూడా ఎలా వేశారంటే వాటర్ని ఆపట్లేదు, ఫ్లో కూడా ఆపట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. సో ఆ ఫెన్స్ చేయడం చేయకూడదు. యాక్చువల్ చెరువులో ఫెన్స్ చేయకూడదు. అది ఒకటే టెక్నికల్ గా జరిగిన పొరపాటు. అది ఫెన్స్, బట్ ఆ ఫెన్స్ వల్ల ఏమైనా నీళ్లు ఆ చెరువులోకి రాకుండా ఉన్నాయంటే వస్తున్నాయి. చెరువులో ఎప్పుడైతే కనుక ఫ్లోని ఆపుతున్నావో అప్పుడు రాంగ్ అవుతుంది. దీన్ని వాళ్ళు అక్కడ చెరువుగానే ఉంది, దాన్ని ఫిల్ చేయలేదు. అండ్ చెరువులో వాళ్ళు వేసిన ఫెన్సింగ్ అంతా కూడా నీళ్ళని ఫ్లోని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఆపనప్పుడు నో ప్రాబ్లం. అది అసలు అది సంగతి.
మరి దీని సంగతి అంటే ఈయన మాట్లాడిన తర్వాత రాత్రి ఈయన ఆర్టీవీలో మాట్లాడడం జరిగింది. ఈయన మాట్లాడిన తర్వాత ఎవరైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే ఆ రోజు పిచ్చివాగుడు వాగారో, ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడాల. దీనికి సమాధానం ఎవరు కూడా చెప్పలా. ఎందుకంటే అది నిజం, ఈయన చెప్పింది నిజం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయాలి, ఆయన కొనుక్కున్నాడు, ఆయనే చెప్పాడు, అక్కడ ఏ తప్పు జరగలేదు. ఏదైనా టెక్నికల్గా మిస్టేక్ జరిగిందంటే ఆ పెన్షన్ వేశారు, అది ఒక్కటే టెక్నికల్ ఏదో అనుకోకుండా జరిగింది. దాంతో మించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చెరువుని డిస్టర్బ్ చేయలేదు. నాకు తెలిసి ఆ పెన్షన్ కూడా ఎందుకు వేస్తారంటే ఆయన ఆవులు పశువులు మేపుతాడు కాబట్టి మేబీ అవి దాటిపోకుండా దానికోసం మేబీ వేసి ఉంటాడే తప్ప దానికి మించి వేసి ఉండడం నాకు తెలిసి. నేనైతే అందుకే అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసే వ్యక్తి ఎక్కడ కబ్జా చేస్తారు, ఎందుకు కబ్జా చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారి కబ్జా చేసే వ్యక్తి, డబ్బుకి ఇలువ ఇచ్చే వ్యక్తి అయితే రాజకీయాల్లోకి రాడు, సినిమాలో చేసుకుంటాడు. ఆయన సంవత్సరానికి ఒక సినిమా సంవత్సరానికి ఒక సినిమా చేసుకున్నా కానీ కోట్లాది డబ్బులు, వందలాది కోట్లాది డబ్బుల్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఏదైతే ఈ కోడి చెరువు పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉందో ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం మనం. ఫామ్ హౌస్ ఉంది ఒక దిక్కు అని చెప్పేసి, కొనుక్కున్నాడు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలా. మరి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఏమైపోయారో నాకు అర్థం కాల. ఈరోజు ఏం మాట్లాడటంలా, ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వడం, ఒక్కరు కూడా ఈ వీడియో చేయటంలే. ఎందుకంటే వాస్తవం కాబట్టి, నిజం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు కాబట్టి ఈరోజు ఎవరు కూడా మాట్లాడలా. ఈరోజు మాట్లాడలేదంటే దానికి అర్థమైంది, వాళ్ళు కావాలనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని లేకుంటే ఆయన క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా మాట్లాడారు. ఈరోజు ఎవరు పరువు పోయింది? మీ పరువే కదా పోయింది. ఎవరైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే పిచ్చి ఒకటి వాగారో వాళ్ళ పరువులే కదా పోయింది, మీ పరువే కదా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం పోయింది? విడిందే. కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. ఈరోజు కొండను చూసి మురిగారు. మరి ఆ మురిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కాల. ఇప్పుడు ఆ మురిగిన వాళ్ళు ఎందుకు మాట్లాడటం అర్థం కాల. తప్పు చేయని వ్యక్తి ఏ రోజైనా, అది ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం అనేది ఒకటి ఉంటుంది, అది బయటికి వస్తుంది. అబద్ధం అనేది ఎక్కువ కాలం దాగదు, అబద్ధం అనేది ఎక్కువ రోజులు నిలబడదు. అబద్ధాలతో కోట కట్టిన వైసీపీ పార్టీ అనే పార్టీ ఈరోజు 11 సీట్లు పడిపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అబద్ధాలతో ఒక కోట కట్టుకున్నారు, ఒక రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అది ఎక్కువ రోజులు ఉండలా, పోయింది. అది అట్టుంటదన్నమాట. నిజానికి అబద్ధానికి తేడా, నీతికి నిజాయితీకి తేడా తెలుసుకోండి. ఇప్పటికన్నా తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్స్ చూసుకొని మీరు మాట్లాడండి, విమర్శించండి. అంతేగాని మనకు ఒక ఛానల్ ఉంది కదా, మనకు నోరు ఉంది కదా, మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద గుడ్డగాల్సి ముఖం మీద వేద్దాము. ఏమన్నా మన గురించి మాట్లాడితే ప్రాంతీయ భేదాలు తీసుకొద్దాము, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడదాము, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు గొడవ పెడదాము, దాని ద్వారా మనం చలిమంట కాసుకుందాము, రాజకీయం చేసుకుందాము అని చెప్పేసి పిచ్చి వాగుడు, పిచ్చి మాటలు ఆపితే బాగుంటది. మీ పరువు నిలబడద్ది, మీ పెద్దరికం నిలబడద్ది. అర్థమవుతుందా? మీ పెద్దరికం నిలబడద్ది. పెద్దరికాన్ని తగ్గించుకోపాకండి. పెద్ద మనిషి ఎలా ఉంటాడో పెద్ద మనిషిలాగా బతకండి. థ్యాంక్ యూ.